హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియో ఏంటంటే బాడీ మెజర్మెంట్ ప్రకారంగా బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి. ఈ బాడీ మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అనేది నిన్నటి వీడియోలో చూపించిందండి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. లేదంటే దాని లింక్ నేను కింద కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. మనకి బాడీ మెజర్మెంట్ ప్రకారంగా బ్లౌజ్ కట్ చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుందండి. మరి ఆ ప్రాసెస్ అంతా ఏ విధంగా ఉంటుంది అనేది చూసే ముందు మీరు మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ బాడీ మెజర్మెంట్ ప్రకారంగా బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ అయితే మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందామండి. దానికోసం ఏంటంటే ఇదిగోండి, మనకు కట్స్ అనేది అటువైపున పెట్టేసుకోవాలి, ఫోల్డింగ్ అనేది మన వైపునకు వచ్చేలాగా చూసుకోవాలి. తర్వాత కింద హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ పొడవు తీసుకోవాలండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇక్కడ మనకు 13.5 ఇంచులు వచ్చింది. దానికి పైన కింద ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుని 14.5 ఇంచులు అనేది ఇదిగోండి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదే 14.5 ఇంచులు అనేది మధ్యలో మార్కింగ్ చేసుకోవాలి, క్రాసులు పోకుండా. ఓకేనా? ఇప్పుడు ఈ 2 లైన్స్ ని డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నడుము లూజ్ తీసుకోవాలండి. వీళ్ళకి వచ్చిన నడుము లూజ్ ఇక్కడ 27 ఇంచులు. అయితే 27 ఇంచులని మనం 4 భాగాలు చేసేసుకోవాలి. ఓకేనా? అంటే ఎంత అవుతుంది మనకు 6.35 ఇంచులు అనేది వచ్చేస్తుంది. 6.35 అనేది ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ లో డాట్ వేస్తాం కదా, డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం అని చెప్పేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఓకేనా? మనకి ఇక్కడ నడుము లూజ్ అనేది వచ్చేసిందండి. తర్వాత చెస్ట్ లూజ్ తీసుకోవాలి. వీళ్ళకి వచ్చి 2 తీసుకున్నాం, మనం మిడిల్ చెస్ట్ తీసుకున్నాము, అప్పర్ చెస్ట్ తీసుకున్నాము. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు అప్పర్ చెస్ట్ తీసుకోవాలి. ఓకేనా? అప్పర్ చెస్ట్ వచ్చేసి వీళ్ళకి ఎంత వచ్చింది, 33 ఇంచులు వచ్చింది. ఆ 33 ఇంచుల్ని మళ్ళీ 4 భాగాలు అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఎంత అవుతుంది మనకు 33లో 4 భాగం వచ్చి 8.5 ఇంచులు అనేది అవుతుంది. ఓకేనా? ఈ 8.5 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి మధ్యలో. తర్వాత వచ్చేసి 2 ఇంచెస్ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఓకేనా? మనకు బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు చెస్ట్ లూజు, నడుము లూజు, చంక రౌండ్ అన్ని కూడా తీసేసుకుంటామండి. ఆ ప్రకారంగానే మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్ ని డ్రా చేసుకుందాం. తర్వాత వచ్చేసి మనకు నెక్ కు షోల్డర్ కి తీసుకోవాలండి. నెక్ షోల్డర్ వచ్చేసి వీళ్ళకు మొత్తం షోల్డర్ మెజర్మెంట్ 14.5 ఇంచులు వచ్చింది. ఓకేనా? అయితే ఏంటి ఇక్కడ 14.5 ఇంచులు అనేది వచ్చినప్పుడు మనకి బోట్ నెక్ గానీ, హై నెక్ గానీ, హాల్టర్ నెక్ గానీ అట్లా తీసుకున్నప్పుడు మాత్రం ఈ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది ఇక్కడ వేసుకుంటాము. మనకేంటి ఇప్పుడు డీప్ నెక్ బ్లౌజ్ కదా స్టిచ్ చేస్తున్నాము, దానికోసం ఏంటంటే ఈ షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకోవద్దండి. మనకేంటంటే చిన్న సైజు పెద్ద సైజు అని చెప్పి మనకు స్టార్టింగ్ నుంచి కూడా చెప్తున్నాను నేను. 30 నడుము లూజు 30 కంటే తక్కువ ఉన్నప్పుడు అది చిన్న సైజు బ్లౌజ్ అవుతుంది. ఓకేనా? 30 కంటే పెద్ద ఉంది అనుకోండి, అప్పుడు మనకు పెద్ద సైజు బ్లౌజ్ అవుతుంది. ఇక్కడ నడుము లూజ్ ఏంటి మనకు 27 ఇంచులు వచ్చింది అంటే నడుము లూజు 30 కంటే తక్కువ ఉంది కాబట్టి చిన్న సైజు బ్లౌజ్. దానికోసం ఏంటంటే నెక్ షోల్డర్ మొత్తానికి కలుపుకొని 5 ఇంచులు పెట్టేసుకోవాలి. ఓకేనా? మనకి ఇక్కడ 14.5 ఇంచులు అనేది ఇక్కడ యూజ్ చేయొద్దు. ఇదే 5 ఇంచులని ఇదిగోండి కింద చెస్ట్ లూజ్ దగ్గర కూడా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఈ 2 లైన్స్ ని డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు చంక డౌన్ తీసుకోవాలండి. ఈ చంక డౌన్ వచ్చేసి ఏ సైజు వాళ్ళకైనా కూడా 6 ఇంచులు అనేది సరిపోతుందండి. ఒకవేళ నడుము లూజు 25, 24 ఆ టైప్ ఉంది అనుకుంటే ఒక 1/2 ఇంచు తగ్గించుకొని 5.5 అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు 6 ఇంచుల మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకు చంక డౌన్ వచ్చేసింది కదా, నెక్స్ట్ చంక రౌండ్ తీసుకోవాలండి. చంక రౌండ్ తీసుకోవడం కోసం మనకి ఇక్కడ ఏంటి నడుము లూజు 30 కంటే చిన్నగా ఉంది కాబట్టి చిన్న సైజు బ్లౌజ్. దానికోసం ఏంటంటే ఈ కార్నర్ నుంచి ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని 1.5 ఇంచులతో ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ చిన్నగా రౌండ్ అప్ అనేది చేసేసుకోవాలి. మనకు చంక రౌండ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకు నెక్ షోల్డర్ కోసం అని చెప్పేసి మొత్తానికి 5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇప్పుడు 5 ఇంచుల్లో నుంచి 3 ఇంచులు అనేది మనము షోల్డర్ కోసం పెట్టేసుకోవాలి. ఓకేనా? మనకి ఎంత వచ్చినా సరే అండి, నడుము లూజు చిన్నదైనా పెద్దదైనా లేదంటే పెద్ద వయసు వాళ్ళకు గుట్టినా సరే షోల్డర్ మెజర్మెంట్ అనేది ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోవడం కరెక్ట్ సైజ్ అన్నమాట. అయితే ఇది కూడా మనకి ఎంత అవుతుంది, ఇక్కడ 2 ఇంచెస్ అనేది నెక్ కోసం వచ్చేస్తుంది. ఓకేనా? తర్వాత వచ్చేసి ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ తీసుకోవాలండి. వీళ్ళకు బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి మనకు 9.5, 10 ఇంచుల వరకు పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు నేను ఏంటంటే వీళ్ళకు ఒక 9.5 ఇంచులు అనేది చూపిస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మనకు కొలత తీసుకున్నాం కదా, వీళ్ళ దగ్గర 9.5 ఇంచులు అనేది ఎగ్జాక్ట్ గా డీప్ అనేది వస్తుంది కదా. ఈ వచ్చిన డీప్ కి మనం 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి పై నుంచి 9.5కి 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 9.35 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి.
ఈ విధంగా పావించి యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత బ్యాక్ డీప్ ఎగ్జాక్ట్ గా 9.5 ఇంచులు అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇది కూడా ఇక్కడ కూడా ఒక లైన్ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు పైన ఎంత తీసుకున్నాం మనము నెక్ కోసం 2 ఇంచులు తీసుకున్నాం. ఓకేనా, అయితే ఇప్పుడు ఈ 2 ఇంచులకి ½ ఇంచ్ గానీ లేదంటే 3/4 ఇంచ్ గానీ కలుపుకొని ఈ కింద మార్కింగ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి. అంటే 2.5 లేదంటే 2.5 ఇంచుల వరకు తీసేసుకోవచ్చు. ఓకేనా, ఏంటంటే వీళ్ళకు బ్యాక్ నెక్ డీప్ అనేది యూ షేప్ లో వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్స్ ని కలుపుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఈ కింది భాగంలో కస్టమర్ ఇష్టాన్ని బట్టి పెట్టేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ ఇదిగోండి జస్ట్ రౌండ్ షేప్ అనేది తీసుకున్నాను. కస్టమర్ ఎట్లా పెట్టమంటే అట్లా మనం పెట్టేశాను. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ లో డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి. దానికోసం ఏంటంటే ఇదిగోండి ఇప్పుడు 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఈ ఖర్చు వరకు వదిలిపెట్టేసి ఇదిగోండి ఇక్కడ నుంచి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఈ ఫోల్డింగ్ వచ్చిన వరకు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి టేప్. ఓకేనా, ఇక్కడ టేప్ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర బ్యాక్ పార్ట్ లో డాట్ కోసం వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు డాట్ కోసం చెప్పి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ డాట్ దగ్గర నుంచి అటువైపున ½ ఇంచు, ఇదిగోండి ఇటువైపున ½ ఇంచ్. ఓకేనా, ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ తీసేసుకోవాలి. ఇది డాట్ వెడల్పు కరెక్ట్ సరిపోతుంది అనమాట. తర్వాత డాట్ పొడవు వచ్చేసి ఇప్పుడు చిన్న సైజ్ కదా, వీళ్ళకి ఏంటంటే ఇది కూడా జస్ట్ ఒక 4 ఇంచెస్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఇది కూడా పై నుంచి కింది వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు అటువైపున ఇటువైపున మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ ని కూడా ఇదిగోండి పై వరకు డ్రా చేసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు రన్నర్ తీసుకొని వీటిపైన రన్ చేసుకున్నారు అంటే బ్యాక్ పార్ట్ లో కూడా అచ్చులు పడతాయి. బ్యాక్ పార్ట్ డాట్స్ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇదిగోండి నెక్ ఉంది కదా, ఇక్కడ నెక్ వైపున జస్ట్ ఒక ½ ఇంచ్ కంటే తగ్గించి చిన్నగా ఇక్కడ మార్కింగ్ చేసుకొని కొంచెం డౌన్ తీసుకోవాలి. ఏంటంటే నెక్ పట్టేసినట్టుగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనకు మార్కింగ్ చేసుకోవడం అయిపోయింది కదా, ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. ఇది కూడా ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత ఇది కూడా బ్యాక్ పార్ట్ డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మధ్యలో ఒక చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ చంక రౌండ్ అనేది ఇక్కడ వరకు వచ్చింది కదా, ఖర్చు 2 ఇంచెస్, ఇక్కడ కూడా ఒక చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, తర్వాత ఈ బ్లౌజ్ లో చివరి సైడ్ ఇంకొక సైడ్ మనం హ్యాండ్స్ కోసం తీసుకోవాలి. దీనికోసం వచ్చేసి ఇదిగోండి ఆల్రెడీ డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్న ఈ క్లాత్ ని మళ్ళీ ఇంకొకసారి ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కింద హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే ఒక లైన్ అనేది డ్రా చేసుకొని హెచ్చు తగ్గులు అన్ని కూడా కట్ చేసుకోవాలండి. లేదంటే మనకు హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఒకటి ఎక్కువ తక్కువ అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కస్టమర్ దగ్గర వాళ్ళు ఎక్కడ అడిగినరు, ఎంత పొడవు అడిగినరు అనేది చూసుకొని రాసుకోవాలి. ఇక్కడ నేనైతే జస్ట్ ఒక చిన్న షార్ట్ హ్యాండ్ వరకు అయితే చూపిస్తాను మీకు. వీళ్ళకి వచ్చేసి ఒక 4 ఇంచుల దగ్గర నేను హ్యాండ్ పొడవు తీసుకున్నానండి. అయితే 4 ఇంచులు తీసుకున్నప్పుడు దీనికి పైన కింద ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇదే 5 ఇంచులు అనేది క్రాసులు పోకుండా ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇప్పుడు హ్యాండ్ డౌన్ తీసుకోవాలండి. హ్యాండ్ డౌన్ తీసుకోవడం కోసం మొత్తం మనం ఖర్చులతో కలుపుకొని మనకి ఇక్కడ 5 ఇంచులు వచ్చింది. ఓకేనా, అంటే మనకు 6 ఇంచుల కంటే తక్కువ వచ్చింది అనుకోండి, ఎప్పుడైనా కూడా వచ్చిన మెజర్మెంట్ లో సగం తీసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు 5 వచ్చింది కదా, 5లో సగం ఎంత అవుతుంది, 2.5 ఇంచులు అవుతుంది. ఓకేనా, ఇదే 2.5 ఇంచులు అనేది 2 జగల మార్కింగ్ చేసుకొని ఇది లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ రౌండ్ తీసుకోవాలండి. హ్యాండ్ రౌండ్ తీసుకోవడం కోసం మనకు చంక రౌండ్ ప్రకారంగా రౌండ్ తీసుకోవచ్చు, లేదంటే నడుము లూజ్ లో 4వ భాగంతో కూడా మనకి ఇక్కడ రౌండ్ అప్ అనేది చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకి నడుము లూజ్ లో 4వ భాగం ఎంత వచ్చింది, మనకు 6.5 ఇంచులు అనేది వచ్చింది. ఓకేనా, ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర నుంచి 6.5 అనేది ఇక్కడ పెట్టేసుకొని ఈ టేప్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇది నడుము లూజ్ లో 4వ భాగంతో మార్కింగ్ చేసుకున్నాము. ఒకవేళ చంక రౌండ్ ప్రకారం కూడా మార్కింగ్ చేసుకోవాలి అంటే చంక రౌండ్ వీళ్ళకి ఎంత వచ్చింది, మనకు 14 ఇంచులు వచ్చింది. ఓకేనా, 14 ఇంచులు అంటే 14 ఇంచుల్లో సగం ఎంత అవుతుంది, మనకు 7 ఇంచులు అవుతుంది. ఓకేనా, అయితే 7 ఇంచులు వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ 6.5 ఇంచుల వరకే పెట్టుకున్నాం. ఓకేనా, అయితే 7 ఇంచులు పెట్టుకోవద్దు, 7 ఇంచులు వచ్చినప్పుడు 1/2 ఇంచు తగ్గించుకొనే పెట్టేసుకోవాలి. మనకు మొత్తం రౌండ్ గా తీసుకుంటాం కదా, ఆ రౌండ్ తీసుకున్నప్పుడు కరెక్ట్ గా మనకు 7 ఇంచులు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదిగోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు ఫస్ట్ అయితే మీకు బిగినర్స్ కోసం అని క్లియర్ గా చెప్తున్నాను, ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే హ్యాండ్ రౌండ్ తీసుకోవాలి. ఈ హ్యాండ్ రౌండ్ తీసుకోవడం కోసం బిగినర్స్ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి ఇక వాళ్ళకి ఇంకొక చిన్న ట్రిక్ చెప్తాను ఇక్కడ. ఇప్పుడు ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్. ఓకేనా, నడుము లూజు 30 కంటే చిన్న ఉంది కాబట్టి
ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఈ 2 ఇంచుల వరకు కూడా మళ్ళీ ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఏంటి, ఇక్కడ చిన్న కార్నర్ లాగా వచ్చింది కదా, ఈ కార్నర్ ని జస్ట్ ఇదిగోండి రౌండ్ షేప్ చేసేసుకుంటే సరిపోతుంది, మనకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం కింది వైపున ఇదిగోండి కొంచెం లోపల వైపునకి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలండి. వీళ్ళకు నేను హ్యాండ్ పొడవు 4 ఇంచులు తీసుకున్న దగ్గర వీళ్ళ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు 11.5 ఇంచులు వచ్చింది. ఓకేనా. అంటే 11.5 ఇంచులని మళ్ళీ డబల్ ఫోల్డ్ మీద ఉంది కదా క్లాత్, అప్పుడు మనకి ఎంత అవుతుంది, సగం తీసుకోవాలి, 5.35 ఇంచులు అవుతుంది. ఓకేనా. ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 5.35 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఖర్చు కోసం అని చెప్పేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసేసుకోవాలి, సరిపోతుంది, మనకు కొంచెం పీస్ తగ్గుతుంది, జాయింటింగ్ చేసుకోవచ్చు అది. ఇప్పుడు ఇదిగోండి ఈ 2 లైన్స్ ని డ్రా చేసుకోండి. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ మనకు హ్యాండ్ రౌండ్ తీసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీకు చూపిస్తాను చంక రౌండ్ ప్రకారంగా హ్యాండ్ వచ్చిందా లేదా అనేది. ఇప్పుడు మనకు చంక రౌండ్ ఎంత వచ్చింది, 14 ఇంచులు వచ్చింది. 14 ఇంచులు అంటే దాంట్లో సగం ఎంత అవుతుంది, మనకు 7 ఇంచులు అవుతుంది. ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ విధంగా రౌండ్ అయింది కదా, రౌండ్ దగ్గర మొత్తం కూడా కొలుచుకోవాలి మనం. ఓకేనా. ఇదిగోండి ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ గా ఇదిగోండి 7 ఇంచులు అనేది వచ్చేస్తుంది ఇక్కడ. ఓకేనా. అంటే మనము నడుము లూజులో 4వ భాగంతో తీసుకున్నా లేదంటే చంక రౌండ్ ప్రకారం తీసుకున్నా కరెక్ట్ వచ్చేస్తుంది మనకు. ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి మనకి ఇక్కడ వరకు జాయింట్ వస్తుంది కదా, ఈ జాయింట్ దగ్గర చిన్నగా ఘాటు పెట్టేసుకోవాలి. తర్వాత ఈ తలపైన కూడా చిన్న ఘాటు అనేది పెట్టేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం ఈ హ్యాండ్ పీస్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా. ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక వైపున లోతు తీసుకోవాలండి. దానికోసం ఇప్పుడు పైన ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటు దగ్గర నుంచి ఓ 1 ఇంచుకు మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ కూడా మనకు జాయింట్ వరకు అని చెప్పి ఘాటు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ కి మధ్యలో మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ వచ్చేసి లోతు 30 ఇంచ్ అనేది ఉండాలి. ఓకేనా. ఖచ్చితంగా 30 ఇంచ్ ఉండాలండి ఇక్కడ, లేదంటే మనకు బుస్కలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ 30 ఇంచ్ మార్క్ బేస్ చేసుకొని ఈ కార్నర్ నుంచి ఈ మార్కింగ్ వరకు ఓకేనా చిన్న చిన్నగా రౌండ్ అప్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ పైకి కలిపేసుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ వరకు ఈ విధంగా రౌండ్ అప్ అనేది తీసేసుకోవాలి. ఓకేనా. ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా చిన్న పీస్ ని కట్ చేసుకుందాం. మనకేంటంటే ఫ్రంట్ పార్ట్ లో ఈ విధంగా లోతు తీసుకోవడం వల్ల మనకి ముడతలు రావడం గానీ బుస్కలు రావడం గానీ ఉండదు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ పీస్ కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నామని గుర్తుంటుంది. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది కదండి. ఒకవేళ మీకు మోచేతి వరకు హ్యాండ్ కావాలి అనుకున్నారు అనుకోండి, అది ఏ విధంగా చేసుకోవాలి, లేదంటే ఇంకా షార్ట్ హ్యాండ్ జస్ట్ ఒక 3 ఇంచుల హ్యాండే కావాలి అనుకుంటే కూడా వాటికి సంబంధించి వీడియో ఉందండి, జస్ట్ హ్యాండ్స్ కటింగ్ కోసం అని చెప్పి. ఆ వీడియో లింక్ నేను కింద కామెంట్ సెక్షన్ ఇస్తాను, మీరు ఒకసారి ఓపెన్ చేసుకొని మీకు నచ్చిన హ్యాండ్ వరకు తీసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకి మిగిలిన పీస్ లో నుంచి ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవడం కోసం ముందుగా మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఓకేనా. ఇదిగోండి బ్యాక్ పార్ట్ తీసుకొని మనకేంటి క్రాస్ కటింగ్ స్ట్రేట్ కటింగ్ అని మనం కస్టమర్ ని అడగాలన్నమాట. వాళ్ళు క్రాస్ కటింగ్ అయితే క్రాస్ పెట్టాలి, స్ట్రేట్ అయితే స్ట్రేట్ పెట్టాలి. అయితే స్ట్రేట్ కటింగ్ అయితే ఇదిగోండి క్లాత్ ని ఎగ్జాక్ట్ గా ఇట్లా స్ట్రేట్ గా పెట్టేసుకొని మనం మార్కింగ్ అనేది చేసుకుంటాము. అయితే క్రాస్ కటింగ్ అడిగినారు అనుకోండి, వాళ్ళు క్రాస్ కటింగ్ అంటే ఇదిగోండి ఈ విధంగా క్రాస్ గా పెట్టేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఫుల్ క్రాస్ పెట్టమన్నారు అంటే ఇదిగోండి ఎగ్జాక్ట్ గా ఫుల్ క్రాస్ పెట్టేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా క్రాస్ కటింగ్ పెట్టడం వల్ల మనకి ఏంటంటే బ్లౌజ్ కూడా కొంచెం ఫిట్టింగ్ అనేది నీట్ గా ఉంటుందండి. ఇదిగోండి మనకి ఈ విధంగా క్రాస్ గా పెట్టేసుకొని ఫస్ట్ అయితే చుట్టూ మార్కింగ్ చేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ చుట్టూ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ వీపు భాగం ఉంది కదా, వీపు భాగం లైన్ వచ్చేసి కొంచెం పైన వరకు తీసేసుకోవాలి. తర్వాత ఇక్కడ రౌండ్ నెక్ ఉంది కదా, ఈ రౌండ్ కిందకి తీసుకోవాల్సిన పనేం లేదు, జస్ట్ ఒక 6-6.5 ఇంచుల వరకు ఈ విధంగా స్ట్రేట్ ఉంచుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇదిగోండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకుందాం. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి. వీళ్ళకి నెక్ డీప్ వచ్చేసి మనకు చిన్న సైజ్ ఉంది కాబట్టి 6-6.5 వరకు తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. 7 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు అండి, అది కస్టమర్ ని అడిగి పెట్టాలి. డీప్ ఎక్కువ కావాలి అన్నప్పుడు మనకి 7 ఇంచులు అనేది ఇంత సైజ్ వాళ్ళకి ఎక్కువ అయిపోతుంది. ఒక 6.5 ఇంచులు అనేది నేను తీసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ కూడా అంతేనండి, ఫ్రంట్ నెక్ అయినా కూడా 6.5 ఇంచులు అనేది తీసుకుంటున్నాం కదా, ఈ వచ్చిన మెజర్మెంట్ కి 1/4 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి మనం. ఓకేనా. అంటే 6.35 ఇంచులు వస్తుంది. పై నుంచి ఇదిగోండి ఎగ్జాక్ట్ గా 6.35 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోండి. మనకి బ్లౌజ్ మొత్తం కుట్టేసిన తర్వాత ఖర్చులు అన్ని పోను మనకి ఎగ్జాక్ట్ గా 6.5 ఇంచులు అనేది వచ్చేస్తుంది. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ మనకు కరెక్ట్ గా ఇక్కడ డబ్బా షేప్ వచ్చేసింది కదా, ఇక్కడ వచ్చేసి మనం రౌండ్ నెక్ అయితే రౌండ్ నెక్, లేదంటే లీవ్ షేప్, వి షేప్ గానీ బకెట్ షేప్ ఏదైనా తీసేసుకోవచ్చు. నేనైతే ఇదిగోండి జస్ట్ రౌండ్ షేపే చూపిస్తున్నాను ఇక్కడ.
ఈ విధంగా రౌండ్ తీసుకున్న తర్వాత ఈ రౌండ్ నెక్ అనేది ఇంకొంచెం రౌండ్ గా నీట్ గా రావాలి అనుకుంటే ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ గానీ లేదంటే 1/2 ఇంచ్ గానీ అటువైపున తీసేసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ పై నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ వరకు కలిపేసుకొని ఇక్కడ నుంచి రౌండ్ లోపల కలిపేసుకోండి. ఓకేనా, దీనివల్ల ఏంటంటే మనకి రౌండ్ నెక్ చూడడానికి బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఈ చంక భాగంలో రౌండ్ లో లోతు తీసుకోవాలండి. ఈ లోతు తీసుకోవడం కోసం బిగినర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఇక్కడ చిన్న ట్రిక్ చెప్తున్నాను మీకు. ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఏదైతే డబ్బా షేప్ వస్తుందో ఆ డబ్బా షేప్ అనేది చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రౌండ్ తిరిగింది కదా, ఈ రౌండ్ తిరిగిన దగ్గర నుంచి 1/2 ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, ఇదిగోండి కార్నర్ దగ్గర 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు 2 ఇంచెస్ ఖర్చు ఉంది కదా, ఈ ఇక్కడ నుంచి ఈ 2 ఇంచెస్ ఖర్చు వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోండి. తర్వాత ఇక్కడ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర నుంచి కూడా కొంచెం కొంచెంగా ఈ మార్కింగ్ వరకు కలిపేసుకోండి. మనకు ఫ్రంట్ పార్ట్ లో లోత్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఓకేనా, తర్వాత వచ్చేసి వీళ్ళకు చెస్ట్ లెంత్ తీసుకోవాలండి. మనకు ఈ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు వీళ్ళకి చెస్ట్ లెంత్ వచ్చేసి మనకు 12.5 ఇంచులు వచ్చింది. ఓకేనా, అయితే 12.5 ఇంచులు వచ్చినప్పుడు కంప్లీట్ గా మనం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలండి. అంటే పైన షోల్డర్ జాయింటింగ్ 1/2 ఇంచు, తర్వాత కింద షేప్ బెల్ట్ అటాచ్ చేస్తాం కాబట్టి 1/2 ఇంచు మొత్తం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 12.5కు 1 ఇంచ్ యాడ్ చేస్తే 13.5 ఇంచులు వస్తుంది. ఇదిగోండి పై నుంచి ఎగ్జాక్ట్ గా 13.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ పైన మనకు మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం వచ్చేసి ఇదిగోండి మనకి స్టార్టింగ్ ఉంది కదా లైన్, ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోండి. ఏ సైజు వాళ్ళకైనా ఇది కామన్ గా 2.5 తీసుకుంటాము. తర్వాత వచ్చేసి ఇక్కడి నుంచి ఇది నడుము లూజు మనకు 30 కంటే చిన్నగా ఉంది, అంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మళ్ళీ 2.5కు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఒకవేళ మీకు పెద్ద సైజ్ అనుకోండి 2.5 ఇంచులకు అనేది తీసేసుకోవాలి. వీళ్ళకి ఏంటంటే చిన్న సైజ్ కాబట్టి మళ్ళీ 2.5కే మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మనము షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి. ఈ షేప్ బెల్ట్ కోసం వచ్చేసి ఇప్పుడు కింద ఉంది కదా, ఈ కింద దగ్గర నుంచి 3 ఇంచులు మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా, ఎక్కడ మనకి ఇదిగోండి ఫ్రంట్ నెక్ ఉంది కదా, ఈ నెక్ వైపున 3 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్ వైపున చివరి వైపున 2.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోవాలి కింది వైపు నుంచి. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 3 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ 2.5 కోసం అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఇదిగోండి చిన్నగా రౌండ్ షేప్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇప్పుడు మళ్ళీ 2.5 మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివరి మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా స్కేల్ పెట్టుకొని లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ చెస్ట్ లెంత్ తీసుకునేటప్పుడు పాయింట్ లెంత్ అనేది తీసుకున్నాం. ఓకేనా, అంటే పాయింట్ లెంత్ ఎంత మనకు 9.5 ఇంచులు అనేది వచ్చింది. ఓకేనా, అంటే పైన ఇక్కడ 1/2 ఇంచ్ అనేది షోల్డర్ జాయింటింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇదిగోండి ఈ 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి 9.5 అనేది ఎక్కడ వరకు వస్తుంది, ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది. ఓకేనా, మార్కింగ్ చేసుకున్న దగ్గర మిడిల్ చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలండి. ఇక్కడ మనకు వీళ్ళకు మిడిల్ చెస్ట్ ఎంత వచ్చింది, మనకు 34 ఇంచులు వచ్చింది. ఓకేనా, అంటే 34 ఇంచుల్లో మళ్ళీ 4వ భాగం వేసుకోవాలి. ఇక్కడ అంటే ఎంత అవుతుంది మనకు 8.5 ఇంచులు అనేది అవుతుంది. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి 8.5 ఇంచులు అనేది ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర స్ట్రేట్ గా పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఖర్చు కోసం అని చెప్పి 2 ఇంచెస్ తీసుకుంటాం కదా, ఇదిగోండి దానికోసం 2 ఇంచెస్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా అనేది తీసేసుకోవాలి. ఓకేనా, ఏంటంటే మీకు ప్రతిసారి కూడా నేను మిడిల్ చెస్ట్ గురించి చెప్పను. ఓకేనా, ఏం చెప్తాను మీకు, కింది వైపున చిన్న సైజు బ్లౌజ్ అయితే 1 ఇంచ్ పెంచుకోండి, పెద్ద సైజ్ అయితే 1.5 ఇంచు పెంచుకోండి అని చెప్తాను నేను. అదేంటంటే మీకు పక్కా కొలత ఏంటంటే మిడిల్ చెస్ట్ ప్రకారం తీసుకోవాలి. కొంతమందికి ఏంటంటే ఇది కొంచెం అర్థం కాదు కాబట్టి నేను ఈ ప్రకారంగా చెప్తాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి ఇప్పుడు పైన కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ మార్కింగ్ మనకేది మిడిల్ చెస్ట్ వచ్చింది కదా, ఈ మార్కింగ్ వరకు ఇదిగోండి లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. ఓకేనా, మనకి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం కదా కింది వైపున, మీకు ఇదిగోండి ఈ పద్ధతిలో తీసుకున్నా కూడా మనకి ఇక్కడ కరెక్ట్ గా వస్తుంది అనమాట. ఓకేనా, అందుకోసం మీకు ఎప్పుడైనా కూడా నేను కింద 1 ఇంచ్ పెంచుకోవాలి చిన్న సైజు కానీ చెప్తాను. మనకి ఇక్కడ మిడిల్ చెస్ట్ అనేది ఈ విధంగా మ్యాచ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా పీస్ కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత మీకు డాట్స్ ఏ విధంగా వేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ 2.5 ఇంచులకు అని చెప్పేసి 2 దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనకు కత్తెరతో చిన్న ఘాట్లు అనేది పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 ఘాట్లని కలుపుకుంటూ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకేనా, 2 ఘాట్లు సమానంగా వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇదిగోండి మనకు మధ్యలో ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనకు మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి ఇక్కడ. ఓకేనా, తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి మెడ రౌండ్ తిరిగింది కదా, ఈ రౌండ్ తిరిగిన దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా,
చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ ని 1/2 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఇక్కడ కూడా మనకు ఒక ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ కూడా చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. మనకు హుక్స్ పట్టి డాట్ వేసుకోవాలని మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ 2 లైన్స్ ని డ్రా చేసుకోండి. ఫస్ట్ అయితే ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము డాట్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలండి. ఇది మెయిన్ డాట్ పొడవు వచ్చేసి ఇప్పుడు 2.5, దానికోసం వచ్చేసి ఇదిగోండి మెయిన్ డాట్ పొడవు 2.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోండి. ఏ సైజు వాళ్ళకైనా సరిపోతుంది. తర్వాత హుక్స్ పట్టి డాట్ కూడా అంతే 2.5 ఇంచులు పెట్టేసుకోవాలి. మెయిన్ డాట్ ఎంతైతే పెట్టుకుంటామో హుక్స్ పట్టి డాట్ కూడా అంతే పెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ రెండింటిని బేస్ చేసుకొని ట్రయాంగిల్ షేప్ లో పెట్టేసుకోవాలి. త్రిభుజాకారంలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు చంక రౌండ్ తిరిగింది కదా, ఈ రౌండ్ తిరిగిన దగ్గర ఒక దగ్గర మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ పైన మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకోండి. ఓకేనా. తర్వాత ఈ డాట్ మనకి ఇటువైపున పావించి పట్టుకొని డాట్ వేస్తాం కదా, ఈ మార్కింగ్ కూడా ఇప్పుడే మీరు కటింగ్ చేసుకునేటప్పుడు ఈ మార్కింగ్ చేసేసుకోండి. హుక్స్ పట్టి కూడా అంతే, ఇదిగోండి ఇటువైపున పావించి మార్కింగ్ చేసుకొని మీరు ఒక్కసారి ఇది ముందే మార్కింగ్ చేసి పెట్టేసుకున్నారు అంటే స్టిచ్ చేసుకునేటప్పుడు మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు అనమాట. తర్వాత ఇదిగోండి ఈ 2.5 మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఈ పై నుంచి ఇదిగోండి ఇక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా. ఇదిగోండి మనకి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ 9.5 మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, చెస్ట్ పాయింట్ లెంత్ ఇది వచ్చేసి మనకు మధ్యలోకి వస్తుంది అనమాట. ఓకేనా. మనకి 3 డాట్స్ కూడా సమానంగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ మార్కింగ్ అయిపోయింది కదా, ఈ మార్కింగ్స్ పైన మీరు రన్నర్ తో ఒకసారి రన్ చేసుకోండి. వెనకాల భాగంలో కూడా మీకు ఇంకొక పీస్ కి అచ్చులు అనేది పడతాయి. ఓకేనా. మనం ఇప్పుడు షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. మనము మిగిలిన పీస్ లో నుంచి షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇదిగోండి మనకి ఇక్కడ 2 పీసులు ఉన్నాయి. ఓకేనా. ఈ విధంగా ఉన్న పీసులకి ఇదిగోండి మనకు ఫస్ట్ ఏంది బ్యాక్ పార్ట్ తీసుకుందాము. ఈ బ్యాక్ పార్ట్ లో నడుము లూజ్ ఎంత ఉంది మొత్తానికి పెట్టేసుకోవాలి ఇక్కడ. ఓకేనా. ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి మనకి ఎక్కడ వరకు వస్తుంది, ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది. ఓకేనా. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎగ్జాక్ట్ ఈ మార్కింగ్ వచ్చే దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోండి. మనకేంటంటే 4 షేప్ బెల్ట్లు ఒకేసారి వచ్చేస్తాయి. ఏ బ్లౌజ్ కైనా కూడా మనకు లైనింగ్ వచ్చేసి 4 పీసులు ఉండాలి మన దగ్గర. ఇప్పుడు ఫోల్డింగ్ వచ్చేసింది కదా, ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుందామండి. ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఇదిగోండి కింది వైపు నుంచి 4 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోండి. ఓకేనా. తర్వాత ఈ చివరి వైపు ఉంది కదా, చివరి వైపున కింది వైపు నుంచి 3.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇది 4 ఇంచెస్ ఉంది కదా, ఈ 4 ఇంచెస్ దగ్గర నుంచి అడ్డంగా ఓకేనా ఇట్లా అడ్డంగా 3.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోండి. ఓకేనా. ఇది వచ్చేసి చిన్న సైజు వాళ్ళు నడుము లూజు 30 కంటే తక్కువ ఉంది కాబట్టి ఒకవేళ నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉంటే మనం 4 ఇంచులు అనేది తీసుకుంటాం. ఓకేనా. ఈ మార్కింగ్ దగ్గర కింది వైపు నుంచి 3 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోండి. ఓకేనా. మనకి షేప్ బెల్ట్ మార్కింగ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మన పద్ధతిలో బ్లౌజ్ కట్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ షేప్ బెల్ట్ అనేది ఏ సైజు వాళ్ళకైనా కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు ఇదిగోండి ఈ 3 మార్కింగ్స్ ని బేస్ చేసుకొని కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇదిగోండి చిన్నగా చేసేసుకోండి. మీరు బిగినర్స్ ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ కర్వ్ షేప్ తీయడం ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదిగోండి మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు చిన్న కట్ చేసుకుందాం. దీన్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ జాయింటింగ్ ఉంది కదా, జాయింటింగ్ అనేది ఓపెన్ చేసేసుకోండి. ఓకేనా. చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాము, మధ్యలో వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాము, ఈ చివరి వైపున వచ్చేసి మనకు 3.5 ఇంచులు అనేది తీసుకున్నాం. ఓకేనా. అయితే మనకి ఇక్కడ 4 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ 4 ఇంచుల దగ్గర చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. మనకేంటంటే హుక్సులు పట్టి సైడ్ జాయింటింగ్ చేయాలి అని గుర్తుంటుంది అనమాట. బిగినర్స్ కి ఏంటంటే ఇటువైపు సేమ్ ఉంటాయి చూడడానికి, మళ్ళీ స్టిచ్చింగ్ లో కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి ఈ విధంగా చిన్న ఘాటు పెట్టేసుకోండి. తర్వాత ఈ తలపైన కూడా ఒక 1/2 ఇంచ్ మందం ఈ విధంగా కట్ చేసుకోండి. మనకు స్టిచ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది కూడా మనకు షేప్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోయింది కదా. మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్, తర్వాత ఫ్రంట్ పార్ట్ కి సంబంధించి షేప్ బెల్ట్లు, తర్వాత వచ్చేసి ఇదిగోండి హ్యాండ్ పీస్. ఓకేనా. తర్వాత మనకి మిగిలిన పీసుల్లో నుంచి నడుం బెల్ట్, హుక్సుల్ బెల్ట్, తర్వాత క్రాస్ పట్టి, మెడ పట్టి వేసుకుంటాం కదా, అవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు అండి. మనకి ఇక్కడ ఈ విధంగా బాడీ మెజర్మెంట్ తీసుకొని కూడా ఈజీ మెథడ్ లో చాలా అంటే చాలా ఈజీగా ఈ బ్లౌజ్ అనేది కటింగ్ చేసేసుకోవచ్చు. ఓకేనా. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.